మహబూబ్ నగర్‌లో మా ప్రతినిధి ప్రదీప్ మనకి సిద్ధంగా ఉన్నారు. వాహనాల నకిలీ ఇన్సూరెన్స్‌లు అలాగే ఆర్‌సీలు, డ్రైవింగ్ లైసెన్సులు ఇలాంటియన్నీ చేసినటువంటి ఆహ్, అంతర్రాష్ట్ర ముఠాను గుట్టురట్టు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. నాయకుడితో పాటు 16 మందిని కూడా అక్కడ జోగులాంబ గద్వాల జిల్లా పోలీసులు వారిని పట్టుకున్నట్టు తెలుస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రదీప్ చెప్పండి. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. అయితే జోగులాంబ గద్వాల జిల్లాలో ఈరోజు నకిలీ ఆర్సీ మరియు నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ తయారు చేస్తున్న అంతరాష్ట్ర దొంగల ముఠాను జోగులాంబ పోలీసులు పట్టుకున్నటువంటి నేపథ్యం ఉంది. అయితే నిన్న ఈ ఈ అంతరాష్ట్ర దొంగలను పోలీసులు తనిఖీల్లో భాగంగా వాళ్ళని పట్టుకుంటే వాళ్ళ గుట్టు మొత్తం రట్టయిందని తెలిసింది. అయితే ఈ నేపథ్యంలోనే ప్రధానంగా ఉమ్మడి జిల్లాలో మహబూబ్ నగర్ తో పాటు నాగర్ కర్నూలు, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాతో పాటు ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు, నంద్యాల మరియు అనంతపూర్ కేంద్రంగా వారి ఏజెంట్లను నియమించుకొని వాటి ద్వారా అంటే లైసెన్సులకు, తర్వాత లైసెన్సులకు, ఇన్సూరెన్స్లకు మరియు ఆర్సీలకు అంటే 1000 రూపాయల నుంచి 4000 వరకు వసూలు చేస్తూ ఒక 50% ఈ ముఠా నాయకుడు రామస్వామికి అందిస్తూ ఒక 50% వీళ్ళు ఏజెంట్లు తీసుకుంటున్నట్టు సంఘటన మనకు వెలుగులోకి వచ్చింది. అయితే ఈ నేపథ్యంలోనే గతంలో అంటే గత కొంతకాలంగా పోలీసులు అంతర్గతంగా ఈ ముఠా కోసం వెతుకుతున్నప్పటికీ ఈ రోజు మొత్తం ఈ ముఠా వ్యవహారం బట్టబయలైందని చెప్పవచ్చు. అయితే పెద్ద మొత్తంలో వీరి దగ్గర ల్యాప్టాప్లు, వీటికి సంబంధించిన కలర్ జిరాక్స్లు మరియు రబ్బర్ స్టాంపులతో పాటు పెద్ద మొత్తంలో ఒక 16 సెల్ ఫోన్లు, కొంత అమౌంట్, తర్వాత ఒక కారును స్వాధీనం చేసుకున్నట్టు జిల్లా ఎస్పీ మనకు మీడియా సమావేశం పెట్టి వెల్లడించిన నేపథ్యం ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే దీనికి అంటే ఎవరైతే ఈ ముఠాకు సహకరిస్తున్నారో ఆర్టీఓ అధికారులు, తర్వాత లోకల్ అండ్ ఏదైతే ఆర్టీఏకి సంబంధించిన ఏజెంట్లు కూడా వీళ్ళు సహకరించినట్టు మనకు ఆరోపణలు అయితే ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే పోలీసులు గట్టిగా అంటే గత 15-20 నుంచి నెల రోజుల నుంచి వీరిపై నిఘా పెట్టి వీరిని పట్టుకున్నట్టు మనకు తెలుస్తా ఉంది రాజశేఖర్. ప్రధానంగా ఇంకోటి చూసుకుంటే రైట్ ప్రదీప్, ఇంకొకటి ప్రధానంగా చూస్తే ఏదైతే ఇక్కడ అధికారులు యొక్క అండదండలతోనే ఈ నకిలీ దీనికి సంబంధించినటువంటి ఆర్సీలు కానీ డ్రైవింగ్ లైసెన్సులు చేస్తున్నటువంటి పరిస్థితి, వీరిపై ఒకవేళ పోలీసులకు కట్టుదిట్టంగా చర్యలు చేపట్టి వీళ్ళని నిర్ధారణ అయితే కనుక చర్యలు తీసుకునే అవకాశం ఉందా? అయితే ప్రధానంగా అధికారుల వైఫల్యం అయితే స్పష్టంగా మనకు కనిపిస్తున్నప్పటికీ దీన్ని దాటవేసే ధోరణిలో అధికారులు ఉన్నట్టు మనకు స్పష్టమవుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే అంటే ప్రధానంగా ఒక వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకే పోలీసులు తనిఖీల్లో భాగంగా ఈ ఈ ముఠాను పట్టుకున్నట్టు మనకు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే పెద్ద మొత్తంలో ఇంకా ఉండొచ్చని కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ప్రధానంగా ఉమ్మడి జిల్లాతో పాటు కర్నూలు, అనంతపూరు, తర్వాత నంద్యాలే కాకుండా ఆంధ్రప్రదేశ్ అటు 2 తెలుగు రాష్ట్రాల్లో ఇంకా భారీగా ఉండొచ్చనే అనుమానాలు అయితే వాళ్ళు వ్యక్తం చేస్తున్నట్టు సందర్భం. అయితే ఈ నేపథ్యంలోనే పోలీసులు అంటే జిల్లా పోలీసులతో పాటు రాష్ట్ర పోలీసులకు కూడా అటు ఆంధ్రప్రదేశ్ పోలీసులకు కూడా సమాచారం అందించినట్టు మనకు తెలుస్తా ఉంది. అయితే దీంట్లో ఈ ముఠాలోని కొంత సభ్యులు ఇంకా పరారీలో ఉన్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది రాజశేఖర్. వారిని కూడా త్వరలోనే పట్టుకొని పూర్తిగా ఈ కేసును ఛేదిస్తామని కూడా గద్వాల జోగులాంబ పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది రాజశేఖర్. థాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రదీప్. నెక్స్ట్